ఉంటుంది అనేటువంటి భాష మాట్లాడారు. సంస్కారం లేనిది ఆ రకంగా మాట్లాడినటువంటి వారిక లేదా సభ నడుపుతున్నటువంటి మనక? దయచేసి ఈ సభ యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి. అందరికంటే సీనియరు, అందరికంటే అనుభవజ్ఞులైనటువంటి మీరు బేషరతుగా మీ సభ్యురాల చేత వెంటనే క్షమాపణ చెప్పిన తర్వాత ఇంకే అంశమైనా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇటువంటి పదజాలాన్ని ఈ సభలో మీరు అనుమతిస్తారనో అటువంటి పదజాలాన్ని మీరు ఒప్పుకుంటారని నేను భావించడం లేదు. దయచేసి వెంటనే మీ సభ్యురాల చేత బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు చూస్తున్నారు. సంస్కారం లేనిది ఆ రకంగా మాట్లాడినటువంటి ఆ సభ్యురాలికి లేదా ఇంత హుందాగా మీరు 15 మంది, మీరు ఎంత ఉన్నది 19 మంది, 19 మంది ఉన్న మీకెంత టైం ఇచ్చారు స్పీకర్ గారు? ఈరోజు 80 మంది ఉన్నటువంటి మాకెంత సమయం ఇస్తున్నారో మీరు ఒకసారి చూడండి. 80 కాకపోతే 72, 78 ఎంత అయితే ఏముంది? మీ సంఖ్యతో చూసుకుంటే మా సంఖ్య ఎంత, మీ సంఖ్య ఎంత? ఈరోజు ఏ సబ్జెక్ట్ మీద అయినా మీకు ఇచ్చిన సమయం ఎంత, మాకు ఇచ్చిన సమయం ఎంత? ఇలా మా ముఖ్యమంత్రి గారు సభానాయకుడు ఈరోజు ప్రతిపక్షాలను హుందాగా కలుపుకపోవాలని మీరు ఎంతసేపు మాట్లాడినా కూడా మేము ఓపికగా వింటూ మీరు మొత్తం మాట్లాడిన తర్వాత మేము సమాధానం చెప్పుకుంటూ వచ్చినాం. ఇంత బాగా సభ నడుపుతూ ఉంటే ఆ రకమైనటువంటి భాష వారు మాట్లాడొచ్చా అధ్యక్ష? నేను దయచేసి మళ్ళీ కొడుతున్నా. లేకపోతే అధ్యక్ష మేము మాత్రం తప్పకుండా చర్యను ప్రతిపాదించాల్సి వస్తుంది. గౌరవ ఎల్ఓపి గారు వెంటనే స్పందించి మీరు చెప్పాలని అయితే మేము కోరుకోవడం లేదు, మీ సభ్యురాల చేత చెప్పించాలని చెప్పి మేము మళ్ళీ కోరుతా ఉన్నాం. అనమని చెప్పండి. రికార్డులో ఉంది. ఈ రకంగా మాట్లాడచ్చా? వాట్ ఈస్ దిస్? కనీసం సంస్కారం లేదా? సభ నడుపుకునే పద్ధతి ఇదా? ఒక ఉపసభాపతి పట్ల, ఒక మహిళ పట్ల ఈ రకమైనటువంటి అధ్యక్ష ఇదే సభ్యురాలు మైక్ విసిరేసి పోయిన సభలో కూడా ఇదే రకంగా మిస్బిహేవ్ చేసినారు. ఈ సభలో కూడా మళ్ళీ అదే రకంగా మొన్న సభానాయకులు మాట్లాడుతుంటే రన్నింగ్ కామెంటరీ, పొద్దున మేము మాట్లాడుతుంటే రన్నింగ్ కామెంటరీ, ప్రతిరోజు రన్నింగ్ కామెంటరీ చేయడం. ఈ రోజు సభాపతి గారి పట్ల ఈ రకమైన భాష, పోయినసారి మైక్ విరిచేసే పద్ధతి. సో ఇది మంచిది కాదు. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మాకు ఆ సభ్యురాల పట్ల మాకేం లేదు. ఇది అందరి గౌరవం, ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవం. ఈ సభలో సభాపతి గారితో పాటు అందరినీ కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రకంగా బిహేవ్ చేస్తే మన గౌరవాన్ని మనం దించుకున్నట్టయితే కనుక వెంటనే పెద్దలు జానారెడ్డి గారిని కోరుతున్నాం, బేషరతుగా ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి. మళ్ళీ ఒకసారి ఇటువంటి పునరావృతం కాకుండా రన్నింగ్ కామెంటరీ చేయకుండా మీ సభ్యులకు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇప్పటిదాకా మీరు చూస్తే బట్టి విక్రమార్కకి 40 నిమిషాలు టైం ఇచ్చిండ్రు అధ్యక్ష. దాదాపు జీవన్ రెడ్డి గారు 38 నిమిషాలు మాట్లాడినారు అధ్యక్ష. మేము మధ్యలో మాట్లాడింది కాక మీరు మాట్లాడిందే 40 నిమిషాలు. మొత్తంగా ఈరోజు ఇప్పటికే 1 గంట 18 నిమిషాలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే టీఆర్ఎస్ మాట్లాడింది కేవలం 48 నిమిషాలు. అంటే మేము ఎంత హుందాగున్నాం, మేము ఎంత గౌరవంగా ఉన్నాం మీ పట్ల. మీరు ఈరోజు 19 మంది ఉంటే మీకు 1 గంట 18 నిమిషాలు ఇచ్చినాం. ఈరోజు మేము మీతో 5 అంతలు ఉన్నాం. మేము తీసుకున్న సమయం కేవలం 48 నిమిషాలు. అంటే మేము ఇంత హుందాగా నడుపుతుంటే కూడా మీరు దీన్ని గమనించుకోకుండా మేము చెప్పిందే నడవాలి, సభలో మేము చెప్పినట్టే వినాలి, వినకపోతే బయటకు పోతాం, ఈ డిక్టేట్ చేసేటువంటి పద్ధతి ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు కూడా సహకరించండి. ఇవాళ పద్దుల మీద మేము చర్చ జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి పద్దు మీద మీరు మాట్లాడాలి, మీ మంచి సూచనలు ఇవ్వాలి, ఏమైనా తప్పప్పులుంటే సరిదిద్దుకుందాం, కొత్త రాష్ట్రం బాగా చేయాలనేటువంటి ఒక మంచి సాంప్రదాయంతో మేము ముందుకు పోతుంటే ఈ రకంగా చైర్ను డిక్టేట్ చేయడం, చైర్ పట్ల ఈ రకమైన బిహేవియరు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి కావు. వెంటనే క్షమాపణ చెప్పాలని మళ్ళీ డిమాండ్ చేస్తాం.